వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ముఖ్య పట్టణం మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కమిషనర్ నిర్మల్ కుమార్, హాజరైన ఆర్డీఓ కొత్త మాధవి. $7 crores అనేది లాస్ట్ గవర్నమెంట్ లో మన శాంక్షన్ రావడం జరిగింది. దానికి సంబంధించి ఫైల్ అనేది మన ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తడం జరిగింది. ఇప్పుడు ఆర్డీఓ గారి నుంచి కలెక్టర్ గారి కూడా అది కూడా వెళ్ళిపోయింది. మనకి అది నేషనల్ సివిల్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పి రెండు, ఒకటేమో మనకి మనం చూసుకుంటే కిమ్స్ పక్కన ఒకటేమో కుమ్మకాల దగ్గర ఇక్కడ రెండింటికి ఎన్ఎస్టీపీస్ కూడా మనం ఆ రెండింటి కూడా 2+ ఒక ఎస్టీపీ మొత్తం 3 ప్లాంట్స్ మనకి త్వరలోనే వాటిని కూడా మనం చేయబోతున్నాం. ల్యాండ్ ఇష్యూ కూడా మనకి క్లియర్ అవుతుంది. సో అది కూడా మనం చేయబోతున్నాం. సో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయి సార్ మొత్తం అన్నింటి కూడా అమలాపురం మున్సిపాలిటీ తప్పు చేసుకుంటుంది. స్ట్రీట్ లైట్స్ సంబంధించి గతంలో 32 లక్షలు మనం వేరే కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది సార్. ఆ కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నాడో ఈఎస్ఎస్ఎల్ సంబంధించి వాళ్ళు వచ్చి టేక్ కేర్ చేసి వర్క్ చేయడం జరిగింది. బట్ ఆటోమేటికల్ గా అతను ఏంటంటే స్విచెస్ మనం ఇక్కడ మనం ఆఫ్ చేస్తే మొత్తం ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోవాలి. ఆ సిస్టమ్ కాకుండా అతను కొన్ని సెన్సార్ డే టైం కూడా వెళ్తున్నాయి. సో వాటన్నింటిని కూడా మనం మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవడం జరుగుతుంది సార్. అది మనం ఆ విధంగా అతను ఆ కాంట్రాక్టర్ పిలిచి మన పేమెంట్ అయితే ఎటువంటి పేమెంట్ అతనికి చేయలేదు. మనం ఇంతవరకు పేమెంట్ అయితే చేయలేదు. అతను మొత్తం ఆయన రెక్టిఫై చేసిన తర్వాత మాత్రమే ఆయన చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ సంబంధించి లాస్ట్ దాంట్లోనే మనకి ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీలోను వాటిలో మన ఈఆర్ఎస్ఆర్స్ పెట్టుకోవడం జరిగింది. మనకి యాక్చువల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే 9 MLD మనకు కావాల్సిన అవసరం ఉంది. దాని గురించి పాత గవర్నమెంట్ ఏదైతే ప్రపోజల్స్ పెట్టి 25% కన్నా తక్కువ వర్క్ అని చెప్పిన ఆపేసి ఏదైతే ఉన్నాయో గౌరవ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారిని కలిసి పర్సనల్ గా రిప్రజెంటేషన్ ఇచ్చి వాటితో పాటు ఇంకా కొన్ని మనం కావాల్సిన డ్రింకింగ్ వాటర్ సదుపాయం పూర్తి కల్పించడానికి కావాల్సిన సదుపాయాల కోసం ఒక 50 crores కి ఒక ప్రపోజల్ తయారు చేసి డిపిఆర్ తయారు చేసి లాస్ట్ మన అసెంబ్లీ సెషన్ అప్పుడు సబ్మిట్ చేయడం జరిగింది. మళ్ళీ అగైన్ వాళ్ళ కంటిన్యూస్ పరిశీలన చేసుకొని దాన్ని మనం కనుక అధిగమించగలిగితే ఈ మన హౌసింగ్ బోర్డు అదేవిధంగా మెట్రల్ కాలనీ కొన్ని ఏరియాస్ ఏదైతే ట్యాగ్ లో ఉన్నాయో థైలాండ్ లో ఆ థైలాండ్ లో కూడా మనం వాటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో వీటికి సంబంధించి సార్ మళ్ళీ అదేవిధంగా ఆవులకు సంబంధించి మనం కంప్లీట్ గా మన చర్యలు తీసుకోవడం జరిగింది. ఆవులకి సంబంధించి మనం ఆవుల యజమానులను పిలిపించి వాళ్ళ దగ్గర మనం పూర్తి డీటెయిల్స్ అని తీసుకొని వాళ్ళకి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదన్నా కనుక ఇంకోసారి రోడ్ల మీద కనుక ఆ విధంగా వచ్చి ప్రజలు ఇబ్బంది కలిగిస్తే కనుక మనకున్న యాడ్స్ ప్రకారం మనం పబ్లిక్ న్యూసెన్స్ కింద మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. ఆ యాడ్స్ పెట్టి ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా పూర్తిగా వాళ్ళకి ఈ విధంగా చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. పర్సనల్ నేనే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా వరకు వాళ్ళు తగ్గించారు. అయినా కూడా ఎన్షూర్ చేసుకొని ఇంకా కంప్లీట్గా పక్క నుంచి కూడా మన దగ్గర రాకుండా ఉండే విధంగా ఆవుల గురించి కూడా చేయడం జరుగుతుంది. అదే డాగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాగ్స్ గురించి సార్ మనం 437 స్ట్రే డాగ్స్ మాత్రమే మనం సెన్సెస్ చేయగలిగాం లాస్ట్ టైంలో. కానీ ఇన్ఫాక్ట్ ఈ రోజు మనం చూసుకుంటే చాలా ఉన్నాయి సార్, చాలా డాగ్స్ అనేది ఉండడం జరిగింది. ఆ డాగ్స్ అన్ని కూడా ముందు ఇనిషియల్ గా ఏదైతే ఏబీసీ మనం పెట్టుకున్నామో ఏబీసీ యాంటీ బర్త్ కంట్రోల్, అదేవిధంగా ఏఆర్వి యాంటీ ర్యాబిస్ కంట్రోల్ ఏది సంబంధించి ఉందో వాటిని మనం కంప్లీట్ మనం చేసుకుంటా వస్తాం. ఇప్పుడు మనం సుమారుగా ఒక 130-140 డాగ్స్ మాత్రం చేయించడం జరిగింది. బట్ ఇంకా మనం చేయించాల్సిన చాలా ఉంది. వాటన్నింటిని కూడా ప్రాపర్ గా దీని ప్రకారం కొంతమంది డాగ్ లవర్స్ కూడా మనల్ని అప్రోచ్ అవ్వడం కూడా జరుగుతుంది. మేనకా గాంధీ గారి ఆఫీస్ నుంచి కూడా రావడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళకి మనం చెప్తుంది ఏంటంటే మన కమిటీ లాగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీలో యానిమల్ దానికి సంబంధించిన డాక్టర్ గారు కూడా ఉన్నారు. మొత్తం మళ్ళీ ఇంకొకసారి ఏదైతే ఉన్నాయో అది నిబంధనలన్నీ కూడా మనం సరి చేసుకుంటా ఈ డాగ్స్ ఆపరేషన్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్తాం కూడా జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇప్పుడు ఓవరాల్ గా మన మున్సిపల్ దీంట్లో జరుగుతుంది సార్. మిగతా వర్క్స్ వాటి గురించి అయితే మీ అందరికీ తెలిసిందే. ఆ వర్క్స్ అన్నది యాక్చువల్గా మన బడ్జెట్ ఏదైతే అనుకున్నామో బడ్జెట్ కి ఓవర్ ఇదైంది. నేను వచ్చిన మొదటి నెలలోనే కౌన్సిల్ కూడా మనకు తెలియజేయడం జరిగింది. బట్ ఆ వర్క్స్ ఇంకా కూడా మనకి రావడం కూడా జరుగుతుంది. నామినేషన్ పద్ధతి అనేది కంప్లీట్ గా మనం మాక్సిమం ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి 1-2 నామినేషన్ తప్పితే మిగతా అన్ని కూడా నార్మల్ ఈవెన్ బాక్స్ టెండర్ లేదా నార్మల్ టెండర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ టెండర్ ప్రాసెస్ లో ముందుకు వెళ్తుంది. సో ఒక దీని మీద మనం పూర్తిగా అయితే మాత్రం ఈ విధంగా ఉంది సార్. రైట్ సార్. దీనికి సంబంధించి సార్ ఆల్రెడీ మనం టీపీఓ సెక్షన్ మన ఇంటర్నల్ టీపీఓ సెక్షన్ కూడా మనం కంప్లీట్ గా నేను నోట్స్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళని అడగడం కూడా జరిగింది.
ఫ్లెక్స్ ఇప్పుడు ఈవెన్ దో ఫ్లెక్స్ తో పాటు మీరు ఫ్లెక్స్ చెప్పబోయే ముందు హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో బోర్డింగ్స్ ఫ్లై మన పాప్కార్న్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సార్ ఇక్కడ గతంలో వీళ్ళు మన కౌన్సిల్ తీర్మానం మీద ఇచ్చామని చెప్పి అంటున్నారు కానీ ఇంకెంతవరకు ట్రేస్ అవుట్ అవ్వాలి. నేను రిటర్న్ గా కూడా నేను టీపీ సెక్షన్ కి టౌన్ ప్లాన్ సెక్షన్ కి డీటెయిల్స్ అడగడం కూడా జరిగింది. వాటి కనుక మన దగ్గరికి వస్తే మనకి విజువల్ ఎయిడ్స్ మీద మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సార్. మనకి ఆ విజువల్ ఎయిడ్స్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో హోండాకో లేదా చంద్ర బ్రదర్స్కి ఎవరికైనా మనం పర్మిషన్ ఇచ్చుంటే ఆ ఇచ్చిన తర్వాత అతను దానికి సంబంధించిన యాడ్స్ మాత్రం డిస్ప్లే చేయాలి కానీ అతను ఇష్టం వచ్చినట్టుగా మరి రాజకీయ నాయకులు ఇయో లేకపోతే మన సినీ హీరోస్ ఇయో లేకపోతే ఇంకోళ్ళు ఇయో అట్లా విధంగా చేయడం జరుగుతుంది. నేను కూడా గమనించడం జరిగింది. సో దీని మీద కంప్లీట్ నేను కూడా ఇన్ రిటర్న్ గా ఇచ్చాను. మా కాపీ కూడా ప్రెస్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ డేటా అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ రీఫిక్సేషన్ ఆఫ్ మనం అవి చేసుకోవడం, అదేవిధంగా అనాథరైజ్డ్గా ఏదైతే ఉన్నాయో మొత్తం వాటన్నింటిని కూడా ఏదో రెగ్యులేట్ చేసుకునే విధంగా ఉంటే కనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం, అదర్వైజ్ వాటిని రిమూవ్ చేయించడం కూడా పక్కాగా జరుగుతుంది సార్. దీంతో పాటు మన ప్రెస్ ద్వారా ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే మన క్లాక్ టవర్ ఉంది సార్. మనకి క్లాక్ టవర్ దగ్గర సినీ రాజకీయ నాయకులది అదేవిధంగా సినీ హీరోస్ది సంబంధించిన ఫ్లెక్సీస్ బోర్డింగ్స్ అన్ని కూడా పెడతాం జరుగుతుంది. పైన మన నేషనల్ ఫ్లాగ్ ఉంది సార్, కింద దాని పక్కన పర్టికులర్ దాని మీద పెడతాం జరుగుతుంది. అది పూర్తిగా అంగీకరించవలసిన విషయం కాదు, రూల్స్ కూడా దాన్ని అలో చేయవు. సో ఇప్పుడు ఈ రోజు మనం దానికి హెచ్చరిక అనేది మనం పెడతాం జరుగుతుంది. ఇక మీదలో కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఏ సినీ హీరోస్ కానీ ఏ ఫ్లెక్సీ కానీ పెడితే కనుక వాళ్ళ సంబంధించిన వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే క్రిమినల్ కేసెస్ కూడా త్రూ పోలీస్ యంత్రాంగం ద్వారా ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. ఎటువంటి పరిస్థితులు ఎందుకంటే నేషనల్ ఫ్లాగ్ కింద ఇటువంటివి కూడా ఎలో చేయడం అంటే ఎటువంటి పరిస్థితులు జరగదు. సో అది కూడా మీ ద్వారా నేను తెలియజేయాలనుకున్నాను సార్. మీరు చెప్తున్న ఫ్లెక్సీస్ బ్యానర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా సార్ కంప్లీట్ గా మనకి లాస్ట్ ఇబ్బందులు అవుతుంది. వాటన్నిటి కూడా సరే మనకి వీళ్ళు గతంలో కౌన్సిల్ వారు చేసిన తీర్మానం 3 రోజులు మాత్రమే ఉంచుకోవచ్చు అన్న నిబంధన పెడతాం జరిగింది. నేను ఒకసారి నెక్స్ట్ కౌన్సిల్ కి నేను దానికి తప్పకుండా తీసుకెళ్తాను సార్. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆ ఫ్లెక్సీస్ అవన్నీ కూడా ఏదైనా ఎక్కడ పబ్లిక్ ఎంట్రన్స్ లేకుండా ట్రాఫిక్ ఎంట్రన్స్ లేకుండా ఉండే విధంగా ఉంటాం. వాటికి కూడా ప్రయర్ పర్మిషన్ అనేది మున్సిపాలిటీ దీనికి తీసుకోవాలన్న మనకి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దాని ద్వారా చేసుకోవడం జరుగుతుంది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ మనకి ఈ గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయి. మనకి ఈ గ్రేవ్ యార్డ్స్ శ్మశానాలు వాటికి సార్ వాటికి సంబంధించి వాళ్ళ కొంతమంది కాంట్రాక్టర్లు గారు కానీ నా దృష్టికి వచ్చింది కానీ కొంతమంది కాంట్రాక్టర్లు గారు కానీ లేదంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కాటి కాపరనో లేకపోతే ఇంకొకరిలో పెట్టుకొని ఒక వెళ్ళిన మన శవాలు కానీ ఇవి కానీ ఉంటాయి, లాసెస్ ఉంటాయి, వాటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైజ్ అని తీసుకోవడం జరుగుతుంది. మనకి టౌన్ ప్లాన్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క దిశానిర్దేశాలు వాటి యాక్ట్ కూడా మన బరియల్ గ్రౌండ్ సంబంధించిన యాక్ట్ అండ్ రూల్స్ ఉన్నాయి సార్, మనకి పక్కాగా ఉన్నాయి. వాటన్నింటిని కూడా తీసి రివ్యూ చేసుకుని ఒకసారి వాటి మీద అక్కడ మన మున్సిపాలిటీ తరఫున నియమించడం, అదేవిధంగా వాటికి సంబంధించిన కూడా రెగ్యులేట్ చేసే విధంగా మనం పూర్తిగా దాని మీద కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. దాని ముఖ్య కారణం ఏంటంటే కొన్ని లావారిస్ సవాలు మనకి దొరుకుతున్నాయి. ఎక్కడ మనం రోడ్డు పడిపోవడం, చనిపోవడం, క్లెయిమ్ చేయకుండా ఉండటం. సో వాటిని మనకి మున్సిపాలిటీ దగ్గరికి వస్తే మన మున్సిపాలిటీ దగ్గర నుంచి వసూలు చేసే క్రమం ఉంది. మీరు డబ్బులు కట్టండి వాటికి ఏం చేయండి అని చెప్పండి. సో వాటన్నింటిని కూడా మనం కంప్లీట్ గా వాటిని కూడా ఈ యాక్టింగ్ రూల్స్ ప్రకారం బరియల్ గ్రౌండ్ యాక్టింగ్ రూల్స్ ప్రకారం స్ట్రీమ్లైన్ చేయడం. సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ సార్. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ మేడం గారు, నేను కలిసి మన లాస్ట్ మంత్ మన టిట్కో హౌసెస్ బోర్డర్ స్క్రూలో ఉన్నటువంటి టిట్కో హౌసెస్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన సందర్భంలో గౌరవ కలెక్టర్ గారి ముందు అక్కడ ఉన్న నిర్వాసితులు సుమారు అక్కడ మనకి 51 బ్లాకులు 1575 మంది ఆక్యుపెంట్స్ ఉండటం జరిగింది. వాళ్ళందరూ గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్లో ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి, అదేవిధంగా అక్కడ కొన్ని గతంలో మొదలయ్యి ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, 3వ పాయింట్గా అక్కడ కొంతమందికి ముందు పెన్షన్స్ అక్కడ ఫ్లాట్లు శాంక్షన్ చేసి నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వాళ్ళని రిమూవ్ చేసిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన రిటర్న్ అమౌంట్ గురించి గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ప్రకారం సార్ ఇక్కడ ఈరోజు మన ఎంపీడీఓ ఆలవరం ఎవరైతే ఉన్నారో ఆలవరం గారికి ప్రాపర్గా దిశానిర్దేశాలు ఇచ్చి అక్కడి నుంచి మన దగ్గర ఉన్న 121 మంది పెన్షన్స్ అమలాపురం పట్టణంలో ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అక్కడ మ్యాప్ చేయించడం జరిగింది. ఎంపీడీఓ ఆలవరంకి, బొడస్కు సచివాలయం 2కి. సో ఈ నెల వాళ్ళందరూ కూడా 121కి 121 మంది 100% అక్కడే పెన్షన్స్ అన్నది డిస్ట్రిబ్యూషన్ మార్నింగ్ జరిగింది. ఆ విధంగా జరగడం వల్ల
అక్కడ డిజేబుల్డ్ పర్సన్స్ కి, ఓల్డ్ ఏజ్డ్ పర్సన్స్ కి, విడోస్ కి వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూరింది. రెండో పాయింట్ గా ఈ టోకెన్ అమౌంట్ ఏదైతే తీసుకొని నాట్ ఎలిజిబుల్ చేశారో వాళ్ళందరి కోసము గౌరవ కలెక్టర్ గారు మన ఎండి టిడ్కోతో మాట్లాడి అక్కడి నుంచి ఈ 47 మందికి సంబంధించిన అమౌంట్ సుమారుగా మనకి 50 లక్షల రూపాయలు ఏదైతే ఉన్నాయో వాటిని మున్సిపాలిటీకి తెప్పించడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాటన్నిటిని కూడా తిరిగి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. మూడోది, ఈ ఫెసిలిటీస్ సంబంధించి మనం ఇక్కడ నుంచి ఒక ప్రాపర్ గా ఒక ప్రపోజల్ అనేది ప్రిపేర్ చేసుకొని త్రూ ఆర్డీఓ మేడం గారి త్రూలో, అదేవిధంగా కలెక్టర్ గారి ద్వారా మనము టిడ్కోకి ఇవ్వడం జరిగింది. టిడ్కో నుంచి 1,45,00,000 సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అన్నది మున్సిపాలిటీ రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని యొక్క అవుట్లెట్ పాయింట్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఈ ఫిల్టరేషన్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, మైక్రో ఫిల్టరేషన్ పాయింట్స్ ఉన్నాయో వాటిల్ని, మూడోది సీసీ రోడ్ ఏదైతే ఉందో 15 మీటర్స్ సీసీ రోడ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో వాటిని టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. వాటిని టెండర్ త్వరితగతిన పూర్తి చేసుకొని ఈ పనులు కూడా పూర్తిగా చేసి బోడస్కూరులో ఉన్నటువంటి మన అమలాపురం చుట్టుపక్కల ఉన్న వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూర్చగలుగుతాము. ధన్యవాదాలు.